కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. 27 లక్షల శ్రామికుల కుటుంబాలకు 800 కోట్ల మేర కూలి డబ్బులు బకాయిలు పట్టడంతో పేదలు ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకం కింద పనిచేసే దాదాపు 15,000 మంది ఉద్యోగులు సిబ్బంది 3 నెలలుగా వేతనాలు అందక విలవిలలాడిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ప్రస్తుత వేసవి రోజుల్లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా మారింది. నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పథకం అమల్లో పనిచేసే శ్రామికులకు గరిష్టంగా 15 రోజుల్లోపే వారి పనికి సంబంధించిన కూలి డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 లక్షల పేద కుటుంబాలకు సంబంధించి 39 లక్షల మంది పేదలకు నెల రోజులుగా చేసిన పనులకు కూలి డబ్బులు చెల్లించలేదు. ఇలాగైతే ఎలా అంటూ వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే మెటీరియల్ కేటగిరీలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు తదితర పనులు చేసిన వారికి 2,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్లలో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లు మొదలు రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే దాదాపు 7,000 మంది వివిధ స్థాయిల FTI ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెల వేతనం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకం పనులను నిత్యం పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే కొన్ని కేటగిరీల ఉద్యోగులు 8,000 మందికి మార్చి నెల నుంచి వేతనం ఇవ్వలేదు. మొత్తంగా 15,000 మందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది.